ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నమ్మికయుంచెను. 28వ కీర్తన 7వ చరణము. ఈ ఉదయ కాలంలో మనకు ఆశ్రయ దుర్గమైన యేసయ్యే మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ఆశ్రయము, నా కేడెము, నేను ఆయన యందు నమ్మికయుంచి ఉన్నాను అని. నాకు సహాయము కలిగెను, నా హృదయం ప్రహర్షించింది, నేను ఆయనను స్తుతించుచున్నాను అని. ఎప్పుడైతే నీ హృదయములో ఆయన యందు నమ్మకం ఉంటుందో సంతోషంతో పాట పాడుతావు, దేవుని స్తుతిస్తావు. నీ హృదయం నెమ్మదిగా ఉంది అని నీ ప్రాణముతో నీవు చెప్పుకో. భక్తుడు అదే అంటున్నాడు. కృంగిపోతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? ఆయనలో ప్రహర్షించే స్థితి అంటే సంతోషించే ఆత్మీయ స్థితిలోనికి వచ్చేసాయి. నీవు కన్నీరు కారిస్తే చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచితే నీవెన్నడూ కృంగిపోవు, కలవరపడవు, కలత చెందవు. నీవు నమ్మిక ఉంచితే నీకు ఆయన కృప ఆవరిస్తుంది. భక్తిహీనులకు అనేకమైన వేదనలు ఉంటాయి. వారికి భక్తి, దేవుడు, ఆరాధన, ఆయన త్యాగము, కార్యాలు ఇవన్నీ అర్థము కావు. నీవు ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి జీవిస్తావో కృపను విస్తారముగా పొందుకుంటావు. నీలో నీవు కృంగిపోతూ వేదన చెందుతూ నీ మీద నీకే విరక్తి చెందితే నా బ్రతుకెందుకని, నా జీవితం ఎందుకు, నా కుటుంబం ఎందుకు అని అనుకుంటే దేవుని కృపను పొందుకోలేవు. నీకున్న నిట్టూర్పు సమయములో, వేదన సమయములో, కన్నీటి పర్యంతములో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన యందే నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచి జీవిస్తే కృపను పొందుకుంటాం. కదలక నిలుచు సియోను కొండవలే ఉంటాం. కదల్చబడని విశ్వాసముతో జీవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. నమ్మిక, నిరీక్షణ అనేది ఉంచాలి. నమ్మిక ఉంచితే ఆయన కృపనిస్తాడు, కాపాడుతాడు, అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యాన్ని చేస్తాడు. దేవుణ్ణి నమ్ము, దేవుడు ఉన్నాడు కదా. ప్రభువు మీద ఆధారపడు. నీ ప్రాణముతో నీవు చెప్పుకొని సంపూర్తిగా ఆయనను నమ్మేలాగా చేసుకోగలిగితే ఆయన తన కృపచేత మనలను బలపరుస్తాడు. నమ్మిక ఉంచు, దేవుని కృపను పొందుకుంటావు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.